మళ్ళీ జగనే వస్తే మరో తొగ్లక్ పాలన చూసినట్లు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది 4 years? అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతగా లేదు. నిరుద్యోగులకు అయితే పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. ఇంకా పెద్దవాళ్ళ పరంగా అయితే మద్యపానం నిషేధం అని చెప్పాడు. ఇప్పుడు వరకు ఏం లేదు. పూర్తిగా అయితే చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ జనసేన పొత్తులో వస్తుంది కదండి, ఎన్ని సీట్స్ వస్తాయంటారు? మాక్సిమం ఒక 100 దాటిపోయి వస్తాయండి. 100 దాటండి. టీడీపీకి ఎన్ని వస్తాయంటారు, జనసేనకి ఎన్ని వస్తాయంటారు? అలా అయితే చెప్పలేము. ఇప్పుడు ఈ జనసేన పార్టీ ఉంది, ఆ టీడీపీ పార్టీ ఉంది. రెండు పార్టీలు ఏంటంటే కలిసి వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఈక్వల్ అయినా రావచ్చు. ఓకే, ఒకవేళ ఏపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీ డెవలప్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. ఎలా అవుతుంది? అతని మైండ్ సెట్, అతని ఆలోచనలు వేరండి. ఎవరివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అయినా సరే చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. ఐటీ సెక్టర్ కాబట్టి ఏదైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుందండి. ఓకే, జగన్ నిరుద్యోగులకి జాబ్స్ ఇచ్చాడా? అయితే అంతగా ఇవ్వలేదు, బట్ ఏవో తీసాడు, సచివాలయాలు తీశారు, కానీ అందరికీ సామాన్యం అయితే జరగలేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొంతమందికి వాలంటీర్స్ ని 5,000 శాలరీస్ అని పెట్టుకున్నాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నాకు తెలిసి అయితే అది కరెక్ట్ అని కాదు. వాళ్ళకి కొన్ని చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కూడా కొన్ని అవసరాలని ప్రజలే తీర్చుకునేవాళ్ళు. అవసరాలు కూడా ఇప్పుడు వాలంటీర్లు పెట్టడం వల్ల సరైన సహకారం అందట్లేదు ఇప్పుడైతే ప్రజలకి. ఓకే, ఒకవేళ మళ్ళీ జగనే వస్తే ఏపీ పరిస్థితి? మళ్ళీ జగనే వస్తే మరో తొగ్లక్ పాలన చూసినట్లు అవుతుంది. ఏం పాలన? తొగ్లక్ పాలన.